వచ్చినప్పటి నుండి ఆ పరమేశ్వరుడి నామాన్ని జపిస్తూనే ఉంటుంది. శివ శివ అని అనుకుంటూ అన్ని పనులు చేసుకుపోతుంది శారద. కార్తీక మాసంలో ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి తులసి చెట్టుకు పూజ చేసింది శారద. ఊళ్ళో అందరిళ్లలో కోడళ్ళు కల్లాపి జల్లి ముగ్గులేస్తున్నారు. వాళ్ళని చూసిన శారద, శివయ్యా, ఏవిటో నా బతుకిలా అయిందేంటయ్యా? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారుగా, మరి నా ఇంట్లో మాత్రం ఇలా చేశావేంటయ్యా? శారదలా అనుకుంటూ ఉండగా అక్కడికి పక్కింటి పారిజాతం వచ్చింది. శారదని చూసి నవ్వుతూ పారిజాతం, ఏంటత్తయ్యా మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? ఈ రోజు నుండి శివారాధన చేస్తూ కార్తీక పూజ చేస్తారా? అవునమ్మా పారిజాతం, ఆ శివయ్య భక్తిలో తరించాలి కదా, అంతకంటే ఈ జీవితానికి ఇంకేమైనా ఉంటుందా చెప్పు. నా మాట విని ఈ వయసులో అవన్నీ చేయడం మానేసుకోండి. అసలే చలి చంపేస్తుంది. ఈ చలికి రోజు మీరు నిద్ర లేచి చన్నీటి స్నానం చేసి పూజ చేస్తే ఎలా? మీకు కదా, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. చూడమ్మా, అసలే కార్తీక మాసం, శివారాధనలో ఉన్నాను, అందుకే నిన్నేమీ అనలేకపోతున్నాను. వెళ్ళమ్మా వెళ్ళు, ఇక నుండి వెళ్ళు, నా భక్తి నాది. అలా పారిజాతాన్ని అనగానే కోపంగా మొహం తిప్పుకుంటూ వెళ్తుంది పారిజాతం. వెళ్తూ వెళ్తూ, దీనికేం తక్కువ లేదు, ఇంట్లో ఉండే కోడల్ని బాగు చేసుకోవాల్సింది పోయి ఇలా పక్కింటి కోడళ్ళని అంటుంది. అలా పారిజాతం అనుకుంటూ వెళ్లిన తరువాత శారద తనపాటికి తాను ఇంట్లో పనులు చేసుకోవటం మొదలెడుతుంది. ఇక తులసి మొక్క ముందు గంగాజలంతో చల్లుతూ ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తోంది. మరోవైపు ఇంట్లోని గదిలో తన కోడలు అనామిక దుప్పటి కప్పుకొని ఫోన్ చూసుకుంటూ ఉంది. పక్కనే ఉన్న రమేష్ నిద్రలేచి, అలా బద్ధకంగా ఉంటే ఎలా అనామిక? వెళ్ళి అమ్మకి సాయం చేయొచ్చు కదా. కార్తీక మాసంలో పూజలు చేస్తే మంచి జరుగుతుందంట. హోయబ్బో, మిగిలిన రోజుల్లో పూజ చేస్తే అస్సలు పానికి రాదనా మీ ఉద్దేశం? అయినా పొద్దున్నే ఆ చలికి బయటికెళ్లాలంటే నాకిబ్బందిగా ఉంటుంది. నేను అస్సలు వెళ్ళను. ఈ జన్మకి నువ్వు మారవు. నిన్నే రోజు కట్టుకున్నానో అప్పటి నుండి నా తలరాతే మారిపోయింది. అయితే నేను మార్చి రాయమంటారా? ఏంటి? మీ తలరాత మార్చి రాస్తానంటున్నా. అలా అనామిక చెప్పడంతో కోపంగా రమేష్ గది నుండి బయటికెళ్ళిపోతాడు. ఇక అప్పుడే అక్కడికి శారద వస్తుంది. దుప్పటి కప్పుకొని ఉన్న అనామికని చూసి, అమ్మాయి అనామిక, అమ్మాయి, కార్తీక మాసం మొదటి సోమవారం, లేచి స్నానం చేసి దీపం పెట్టాలమ్మా. అయ్యో అత్తయ్య, అసలు దీపాలెందుకు వాడతారో తెలుసా మీకు? ముందు రోజుల్లో ఈ కరెంట్ ఉండేది కాదు, అందుకని రాత్రి సమయంలో చీకటుండకుండా దీపాలు పెట్టేవాళ్లు. కానీ మీరేమో రోజూ ఆ దేవుని ముందు దీపాలు పెట్టమని అంటున్నారు. పగటిపూట దీపం పెట్టడం ఎందుకు చెప్పండి? కనీసం నిద్రలేచి స్నానం చేసి ఆ తులసి మొక్క చుట్టూ ఒక్క ప్రదక్షిణమైనా చెయ్యమ్మా. అలా చేస్తే నీ భర్తకి దీర్ఘాయుషొస్తుంది. అది కూడా అబద్ధమత్తయ్యా, నేను నమ్మను. ఈ రోజుల్లో అందరూ నిండు నూరేళ్లు ఎక్కడ బతుకుతున్నారు చెప్పండి? అందరూ ఏదో ఒక రోగం వచ్చి చేస్తుంటేను. అంతెందుకు, మీ విషయానికే వస్తాను. మావయ్య గారు 100 ఏళ్లు బతకలేదుగా. మీరన్ని పూజలు చేసినా లాభం లేకుండానే పోయింది. అనవసరమైన విషయాలపై నేను శ్రద్ధ పెట్టాలనుకోవట్లేదు. అలా అనామిక అనడంతో శారద ఇంకేం మాట్లాడకుండా మౌనంగానే అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇక కార్తీక మంగళవారం రానే వస్తుంది. ఆ రోజు శారద నిష్ఠగా స్నానం చేసి పూజ ప్రారంభిస్తుంది. పూజ గదిని మొత్తం దీపాలతో అలంకరిస్తుంది. ఇక నిద్రలేచి వచ్చిన అనామిక తన అత్తని చూసి, ఇదేంటత్తయ్యా, పూజ గది మొత్తం దీపాలతో నింపేశారు? ఈరోజు కార్తీక మంగళవారం కదా, ఇలా చేస్తే మంచిదమ్మా. ఆ శివయ్యకి దీపాలంటే చాలా ఇష్టం. దీపారాధన చేసి మనసారా ఆయన్ని మొక్కితే వరాలిస్తాడమ్మా. ఏంటో అత్తయ్య మీరు, ఎన్ని దీపాలు పెట్టడం వల్ల వాతావరణం ఎంత పాడవుతుందో తెలుసా మీకు? ఇక వరాల సంగతికొస్తే
ఆ శివయ్యని ఈ గది నిండిపోయేంత నగలివ్వమని వరమడగండి. అప్పుడు మీరు చెప్పింది నమ్ముతాను నేను. దీపం పెడితే వాతావరణ కాలుష్యం కాదమ్మా, అలా చేయటం వల్ల శాంతి లభిస్తుంది. ఇక భక్తిని ఎప్పుడూ పరీక్షించకూడదమ్మా, మనసారా భక్తి చూపించగలగాలి. అదే మన కర్తవ్యం. అయితే అందరికీ అలా శాంతి లభిస్తున్నట్టయితే ఈ లోకంలో పోలీసులు ఎందుకున్నారు, చట్టాలెందుకున్నాయి? పొద్దు పొద్దున్నే నా బుర్ర తినకండత్తయ్యా మీరు. అలా హేళనగా మాట్లాడుతుంది అనామిక. శారద మాత్రం తన పాటికి తను పూజ చేసుకుంటుంది. ఇక ఆ మరుసటి వారం ఒకరోజు ఉద్యోగం ముగించుకొని ఇంటికి చిరాకు పడుతూ వస్తుంది అనామిక. ఇంటికొచ్చిన భార్యని రమేష్ పలకరిస్తాడు. ఏంటనామిక, ఈరోజు కాస్త తొందరగానే ఇంటికొచ్చేసావు? మొహమేంటలా పెట్టావు? ఏమైంది? బాగానే ఉన్నాను కదా, నా మొహం నేనెలా పెడితే మీకేం బాధ? ఇంటికొస్తే చాలు ప్రశ్నల మీద ప్రశ్నలేసి తల తింటారు మీరు. రేయ్ నాన్నా, తను ఉద్యోగం చేసొచ్చింది కదా, అలా విసిగించకు. కాస్త విశ్రాంతి తీసుకోమ్మా అనామిక. ఆ విషయం మాకు తెలుసు, మీరేం స్వామీజీలా చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని కోపంగా తన గదిలోకి వెళ్తుంది అనామిక. ఇక ఆ రోజు రాత్రి భోజనం కూడా చెయ్యదు. అలాగే నిద్రపోతూ ఉంటుంది. సరిగ్గా నిద్ర పట్టదు. రాత్రిపూట ఇంటి బయటకొచ్చి చూస్తుంది. అప్పటికే దీపాలు పెడుతూ ఉంటుంది శారద. తన అత్తని చూసి, అత్తయ్య, మీకసలు విసుగనేదే ఉండదా? ఇలా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. చూడమ్మా, భక్తితో ఏ పని చేసినా అది ప్రశాంతతనే ఇస్తుంది. విసుగనేది అస్సలు అనిపించదు తల్లి. ఈ రోజు నువ్వు చాలా చిరాగ్గా ఉన్నావు. కాసేపు ఆ తులసి చెట్టు దగ్గర కూర్చుని ఆ దీపాన్నే చూడు. తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. ఇక శారద అలా చెప్పగానే అనామిక వెళ్లి తులసి చెట్టు వద్ద కూర్చుంది. అప్పటికే చలిగాలులుండడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతుంది. వెంటనే అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే రకరకాల ప్రసాదాలు చేసి ఉంచింది శారద. ఇక టిఫిన్ తినడానికొచ్చిన అనామిక వాటిని చూసి, ఏంటత్తయ్యా, ఇదిల్లనుకుంటున్నారా లేక సత్రం అనుకుంటున్నారా? మీకు తినాలనిపిస్తే ఇలాంటివి ఎన్నో చేసుకుని తినండి, అంతేగాని దేవుని పేరు చెప్పి ఇలా చెయ్యకండి. సర్లే, ఈ పూట టిఫిన్ కి బదులు నేను కూడా ఇవే తినేస్తాను. అయ్యయ్యో వద్దమ్మా, ఇప్పుడే తినకూడదు. ఈ ప్రసాదాల్ని స్వామికి సమర్పించిన తరువాత మనం తినాలి. అంటే ఏంటి, ఆ విగ్రహాలు తింటాయా ఇప్పుడు? ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఆ శివుడే వస్తాడంటారు. ఒకవేళ ఆ శివుడే వచ్చాడనుకుందాం, అప్పుడు ఈ ప్రపంచమంతా ప్రసాదాలు చేసుంచుతారు కదా, వాటన్నింటినీ ఆ శివుడు తింటాడా? అంత పొట్ట ఉందా శివుడికి? అవన్నీ ఎవరో పుస్తకాల్లో రాసినవి మాత్రమే, నిజంగా దేవుడే లేడత్తయ్యా అంటూ అనామిక అక్కడున్న ప్రసాదాలన్నీ తినేస్తుంది. కోడలి ప్రవర్తన కాస్త బాధగా అనిపించినా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది శారద. ఇక కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు రానే వస్తుంది. ఆ రోజు శారద ఎంతో నిష్ఠతో పూజ మొదలెడుతుంది. ఇంటి ముందు పూలతో అలంకరిస్తుంది. నూనె దీపాలు వెలిగిస్తుంది. పెద్ద పెద్దగా శివనామాలు చెప్తూ ఉంటుంది శారద. ఆ మాటలకి నిద్రలేస్తుంది అనామిక. అబ్బబ్బా, ఛీ, రోజూ ఈవిడదొక గోలైపోయింది నాకు. ఆవిడ నిద్రపోదు, మమ్మల్ని నిద్రపోనివ్వదు. ఏంటో ఈ కర్మ. ఇప్పుడే వెళ్లి ఈవిడ సంగతేంటో చూస్తాను అని కోపంగా నిద్రలేచి గది నుండి బయటకొస్తుంది. అలా వస్తూ వస్తూ కాలు జారి కింద పడిపోతుంది. అదే సమయంలో నూనె డబ్బా మీద పడింది. ఇక దొర్లుకుంటూ వెళ్తుండగా నూనె దీపంపై పడింది. శరీరమంతా మంటలు వ్యాపిస్తాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం అందరినీ అరుస్తుంది అనామిక. కాపాడండి, కాపాడండి, నేను మంటల్లో చిక్కుకున్నాను. అయ్యో, నన్ను కాపాడండి, ఒక్కరైనా లేరా? ఈ మంటలు తట్టుకోలేకపోతున్నాను. అత్తయ్యా, అత్తయ్యా, ఎక్కడున్నారు? రండత్తయ్యా. అనామిక అలా అరుస్తుంటే ఇక అప్పుడే అక్కడికి శారద వస్తుంది. మంటల్లో చిక్కుకొని ఉన్న అనామికపై అక్కడే పూజ గదిలో ఉన్న చెంబడు నీళ్లు పోస్తుంది. వెంటనే మంటలన్నీ ఆరిపోతాయి. నన్ను కాపాడారు. మీరు రాకుండా ఉండుంటే నేను మంటల్లో కాలిపోయేదాన్ని.
చూడమ్మా, శివాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదంటారు. ఆ శివయ్యని మనసారా వేడుకో, నీకంతా మంచే జరుగుతుంది. అలా శారద అంటుండగా తలుపు చప్పుడైంది. అటువైపు అనామిక చూసేసరికి తలుపు తెరుచుకుని శారద వస్తూ ఉంది. ఇక అనామికని చూసిన శారద అక్కడికెళ్ళి, ఇదిగోనమ్మా, ఈ ప్రసాదం తీసుకో. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఉదయాన్నే ఆ శివయ్యని దర్శించుకొని వస్తున్నా. నా కోడలు కొడుకు చల్లగా ఉండాలి తండ్రి, వాళ్ళకి ఏమీ కాకూడదు అని మొక్కుకొని మనసారా శివయ్యని పూజించొచ్చానమ్మా. అలా శారద చెప్తుంటే అనామిక షాక్ అయింది. మొహమంతా చెమటలు పట్టేశాయి. విషయమంతా తన అత్తకి చెప్పింది. శారద ఆశ్చర్యపోయింది. అయ్యో తల్లి, నువ్వెంత పుణ్యం చేసుకున్నావమ్మా. సాక్షాత్తు ఆ శివయ్యే నీ దగ్గరికొచ్చాడు, నిన్ను కాపాడాడు. నేనక్కడ పూజ చేశానా, ఇక్కడ నిన్ను కాపాడాడు. ఎంత అదృష్టం చేసుకున్నావమ్మా నువ్వు. అవునత్తయ్యా, ఇప్పుడే నాకు అర్థమవుతుంది. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది. ఇకపై నేను కూడా ఆ శివయ్య భక్తిలో తరిస్తాను. నాకున్న ఈ సోమరిపోతుతనాన్ని ఇప్పుడే వదిలేస్తున్నాను. నేను కూడా నీ మార్గంలోనే ఆ శివయ్యకి పూజ చేసి తరిస్తాను. అలా అనామిక చెప్పడంతో శారద చాలా సంతోషిస్తుంది. ఇద్దరూ ఆ రోజు రాత్రి గుడికి వెళ్లి శివయ్య దర్శనం చేసుకుంటారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ స్మరిస్తారు. ఇక అప్పటి నుండి పూజలు చేస్తూ ఇంటి వాళ్ళని సంతోషంగా చూసుకుంటుంది అనామిక.